శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఒక శ్లోకాన్ని మనం చూస్తున్నాం. అగ్రణీ గ్రామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షత్ సహస్రపాత్. అగ్రణీ గ్రామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః. అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. సమీరణ సంకల్పమాత్రము చేత ఏదైనా చేయువాడు. అంటే సృష్టి కార్యంలో స్థితికారకత్వంలో లేదా లయకారకత్వంలో సంకల్పమాత్రము చేత ఆయన తలచుకున్నంత మాత్రము చేత ఈ సృష్టిలో అనేక మార్పులు చేర్పులు చేసేవాడు. ప్రళయకాలంలో సృష్టికాలంలో అంటే యుగ యుగాలుగా ఆయనకు అంటే వెన్నతో పెట్టిన విద్య సమీరణ. ఏ కార్యాన్ని అయినా కల్పాంతంలో కానీ యుగాంతంలో కానీ యుగ ప్రారంభంలో కానీ కల్పం యొక్క ప్రారంభంలో కానీ ఈ జగత్తుకు సంబంధించినటువంటి ప్రతి పనిని సునాయాసంగా సంకల్పమాత్రము చేత చేయగలుగుతాడు. ఆయన పనులన్నీ మనుష్యులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. భగవంతుడి యొక్క ఉనికి లేదా ఆయన చేసే పని, ఆయన రూపము, ఆయనకు సంబంధించిన ప్రతి కదలిక మానవ మాతృలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మానవులకు అద్భుతంగా అనిపిస్తుంది. ఆయనకు సంకల్ప మాత్రం చేత సునాయాసంగా ఇతరులకు చూసేవారికి అద్భుతాలవి, కానీ ఆయనకు సహజమైనటువంటి పనిగా భావించబడుతుంది. కాబట్టి సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్షత్ సహస్రపాత్. ఈ 4 నామాలు కూడా దాదాపు సమానార్థకాలు. సహస్రమూర్ధ, మూర్ధము అంటే తల, శిరస్సు. సహస్రమూర్ధ, ఎన్ని శిరస్సులు ఉన్నాయి ఆయనకి? సహస్ర. సహస్ర అంటే 1000 అనేది రూఢి అర్థం, 1000, 1000. కానీ అసంఖ్యాకము ఆధ్యాత్మిక పరిభాషలో సహస్ర అంటే అసంఖ్యాకము, సంఖ్య లేదు, ఎన్నో తలలు గలవాడు. ఏవి మరి ఆయనకు తలలు అంటే, ఈ విశ్వమే ఆయనదైనప్పుడు విశ్వంలోని జీవించే ప్రాణుల శిరస్సులు కూడా తనయే. కాబట్టి అసంఖ్యాకమైన ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో, అంటే 84 లక్షలు అనేది జాతిని అనుసరించి 84 లక్షల వెరైటీస్ ఉన్నాయి ప్రాణులు. అంటే మనిషి ఒక జాతి, తర్వాత సింహం ఒక జాతి, ఏనుగు ఒక జాతి, ఇట్లా 84 లక్షల జాతులు ప్రాణులు. అట్లా 1000 కోట్లు ఉన్నాయి. ఈ 1000 కోట్ల శిరస్సులన్నీ కూడా, తలలన్నీ కూడా ఆయనే. కాబట్టి సహస్రమూర్ధా. అందుకే మనకు పురుష సూక్తంలో సహస్ర శీర్ష పురుష
సహస్రాక్ష సహస్రపాత్ సభోవిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం అని మనకు ఋగ్వేదం చెబుతుంది. అదేవిధంగా అంగుష్టమాత్రం పురుషోత్తమ అంతరాత్మా సదా జనానాం హృదయేషు తిష్టః కేనోపనిషత్. ఉపనిషత్ వాక్యం కూడా అదే, వేదవాక్యం అదే, ఉపనిషత్తుల వాక్యం అదే. అంగుష్టమాత్రం ప్రాణినా అంగుష్టమాత్రం హృదయేషు తిష్టః. అంగుష్టమాత్రము చేత హృదయంలో ప్రతి ప్రాణికి ఉన్నాడు. మనుషులు మాత్రమే కాదు, సమస్త జీవరాశుల హృదయాల్లో అంగుష్టమాత్రం హృదయేషు నాభికి పైభాగంలో ఉన్నటువంటి హృదయంలో తిష్ట వేసుకొని కూర్చున్నాడు. ఎవరయ్యా అంటే ఆ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు. అందుకే సహస్రమూర్ధా అన్నాడు. సహస్ర శీర్షములు అన్నా కూడా తరలే. కాబట్టి సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్, అదేవిధంగా సహస్రమూర్ధా, అనేకమైనటువంటి మూర్ధములు కలవాడు. విశ్వాత్మా, విశ్వమంతా కూడా ఆత్మ. ఆత్మ మార్పు లేనిది, శరీరం మార్పు చెందుతుంది. అంటే అద్వైత సిద్ధాంతంలో శంకరాచార్య మహాస్వామి అద్వైతంలో ఆయన ఏం చెబుతారంటే, మార్పు చెందేది ఏదీ లేదు, ఏది మార్పు చెందదు, అది స్థిరంగా ఉంటుందంతే. అద్వైతము, వేరేదేది లేదు, ఉన్నదంతా ఆత్మే, అదే పరమాత్మ. పరమాత్మ స్వరూపమే కాబట్టి ప్రత్యేకంగా వేరేదేది లేదు. ఒకవేళ పరమాత్మకు భిన్నంగా ఏదైనా ఉన్నా అది కూడా పరమాత్మే, అదే అద్వైతం. అయితే రామానుజాచార్య మహాస్వామి కూడా అద్వైత సిద్ధాంతమే, కానీ కొంత చిన్న మార్పు చేసి, అంటే ఈ ఒక్క విషయంలో మార్పు శరీరానికే, ఆత్మకు లేదు. శంకరాచార్య మహాస్వామి శరీరానికి కూడా మార్పు ఏమీ లేదు, అది సహజ స్థితి, అది మార్పుగా భావించటానికి ఏం వీల్లేదు. పరమాత్మ యొక్క స్థితిగతుల్లో శరీరం యొక్క మార్పులు చేర్పులు సహజము, అది మార్పు ఏమీ కాదనేది ఆయనది. రామానుజాచార్య మహాస్వామి శరీరం మారుతుంది, మనకు కనిపిస్తుంది. అంటే 5వ సంవత్సరంలో ఉన్నట్టు 10వ సంవత్సరంలో ఈ శరీరం లేదు, 10లో ఉన్నట్టుగా 15లో లేదు, 15లో ఉన్నట్టుగా 50లో లేదు, 50లో ఉన్నట్టుగా 60లో లేదు, 70లో లేదు. అంటే మార్పు చెందుతూ ఉంటుంది ఈ శరీరము. కాబట్టి శరీరము మార్పు చెందుతూ ఉంది, ఆత్మ స్థిరంగా ఉంది. ఇది కూడా అద్వైతమే. కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ సంబంధమైన జీవాత్మ అంశ ఏదైతే ఉందో అది ఈ శరీరము ద్వారా కొంత సాధన చేస్తేనే తప్ప పరమాత్మలో కలవదు. అది ఆయన సిద్ధాంతం. ఆయన అద్వైతమే, కానీ కొంత ప్రయత్నము చేయాలి. ఏం ప్రయత్నం చేయాలి? మనకి శరీరం ఒకటి ఇచ్చాడు కాబట్టి ఈ శరీరంతో కొంత ప్రయత్నం చేయాలి. అప్రయత్నంగా జీవాత్మ పరమాత్మలో కలవదు, కొంత ప్రయత్నం చేత కలుస్తుంది. ఆ ప్రయత్నమే భక్తి. భక్తి, ధ్యానము, వైరాగ్యం ఇవన్నీ దాంట్లోకే వస్తాయి. కాబట్టి శంకరాచార్య మహాస్వామికి, రామానుజాచార్య మహాస్వామికి అందుకే విశిష్టాద్వైతం అని చెప్పేసి రామానుజాచార్య సిద్ధాంతాన్ని విశిష్టాద్వైతము అంటారు.
శంకరాచార్య మహాస్వామిది అద్వైతము. చిన్న చిన్న తేడాలు మాత్రమే, అంటే భావన మాత్రమైనటువంటి అభిప్రాయంలో చిన్న భేదము, తేడా కూడా కాదు, అది చిన్న భేదము. కానీ శంకరాచార్య మహాస్వామి చెప్పినటువంటి సిద్ధాంతానికి, విశిష్టాద్వైత సిద్ధాంతానికి ఉన్నటువంటి తేడాల్లో కూడా మానవుడికి శరీరం ఒకటి లభించింది కాబట్టి కర్మలను ఎడబాపుకోవడానికి, కర్మ ఫలితాలను పొందటానికి శరీరం ఒకటి ఉంది కాబట్టి ఇదే శరీరం ద్వారా దీన్నే సాధనంగా చేసుకొని జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావటానికి కొంత ప్రయత్నము జరగాలి. అలా చేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఋషులందరూ కూడా అదే, శరీరం ఉంది కాబట్టి తపస్సు చేశారు. ఒట్టి ఆత్మ తపస్సులో, కానీ ఆత్మని పరమాత్మ పట్ల లగ్నం చేయడానికి శరీరంతో సంబంధం లేదు అంటాడు శంకరాచార్య మహాస్వామి. అది ఒక మీమాంస, తర్కము కాదు, అదొక మీమాంస, ఒక అభిప్రాయం అంతే. కానీ చివరికి ఇద్దరూ చెప్పింది కూడా సమానమే, ఒకటే, గమ్యం ఒకటే, లక్ష్యం ఒకటే. పేరు వేరు, విశిష్టాద్వైతము అద్వైతము. కాబట్టి అత్యతిష్ట దశాంగులం హృదయేన విరాట్ స్వరూప, విరాట్ స్వరూపుడైనటువంటి పరమాత్మ అత్యః తిష్టః దశాంగులం, అంగుళంలో 10వ భాగంలో హృదయంలో చేరి తిష్ట వేసుకొని మనలోనే ఉన్నాడు. కాబట్టి ఈ శరీరము ఆయనదే, ఈ మనసు ఆయనదే, ఈ ఆత్మ ఆయనదే, ఆయన కన్నా వేరేది లేదు. కాబట్టి అద్వైత సిద్ధాంతం మాత్రమే ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి సిద్ధాంతము. అది ఈ ఇద్దరు మహాస్వాములు ప్రతిపాదించింది. అందుకే సహస్రమూర్ధ అన్నాడు. విశ్వాత్మ, విశ్వమే ఆత్మగా కలవాడు. ప్రత్యేకంగా పరమాత్మ యొక్క రూపం ఏమిటంటే విశ్వాత్మ, విశ్వమే ఆత్మ. ఆత్మ కనిపించదు కాబట్టి విశ్వం కనిపిస్తుంది కదా మరి. కానీ ఇది మిథ్య, మాయ. మాయ అంటే కనిపించింది, ఉత్తదే. అంటే ఒక భావన ఏంటంటే మాయ అన్నమాట. ఇదంతా మాయ కాబట్టి ఇదంతా ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఇది కాదు. ఉన్నట్టుగా అనిపిస్తుంది కొద్ది రోజులే, మరణించిన తర్వాత మరో లోకం ఏదో ఉంది, మనం ఎక్కడికో వెళ్ళిపోయాము, ఇక్కడ లేం కదా. ఇప్పుడు మరణించిన వారి ఆత్మలు లేవు, శరీరాలు లేవు, నామమాత్రంగా కూడా వాళ్ళదేదీ లేదు. మనం ఏదో మరణించిన వారి యొక్క జ్ఞాపకార్థం అని చెప్పేసి వాళ్ళ చిహ్నాలు, అంటే ఏదో సమాధి, లేకపోతే ఇంకేదో చర్మస్థలం, ఇంకేదో గుర్తు, లేదా ఏదో ఫోటో, ఏదో విగ్రహం పెట్టేసి మనం మా పూర్వులు ఇలా ఉన్నారు, మా తాతగారు, మా ముత్తాతగారు అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ వాళ్ళకి సంబంధించింది ఏది కూడా ఇహలోకానికి సంబంధించింది కాదుగా. చనిపోయిన తర్వాత పరమపదానికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళది ఏది లేదు. కాబట్టి ఇది శాశ్వతం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది కొద్ది రోజులే. కాబట్టి విశ్వాత్మ, ఆత్మ అంటే కనిపించకూడదు కదా, మరి విశ్వం కనిపిస్తుంది కదా అంటే నాయన అది కనిపించినట్టుగా అనిపిస్తుంది తప్ప ఇది కూడా ఆత్మే. ఎవరి ఆత్మ? ఈ ప్రపంచమంతా కూడా, ఈ జరిగేదంతా కూడా ఒక కళ. కళ నిజమవుతుందా? నిజం కాదు. కానీ కళ కన్నాం కదా. కళలో అనేక రకాల వ్యక్తులు వచ్చారు కదా, అనేక రకాల సంఘటనలు జరిగాయి కదా, అది నిజం ఎట్లా అవుతుంది? కళ్ళు తెరవగానే ఓ ఇదంతా కళ, ఇదంతా ఉత్తదే, ఇది మాయా. అలాగే మనం చనిపోవడం అంటే కళ్ళు తెరవటం. ఇప్పుడు నిద్రాణంలో ఉన్నావు కాబట్టి ఇదంతా కనిపిస్తుంది, ఇదంతా కళ. కళ్ళు తెరవడం అంటే చనిపోవడం. కళ్ళు తెరవడం అంటే ఏం చేస్తాము? పరమపదాన్ని చూస్తాము. పరమపదానికి చూడగానే ఏమైపోతుంది? ఇదంతా మర్చిపోతాం. ఇదంతా ఉత్తదే. కళనెట్లయితే మర్చిపోతాము, మనం జీవించిన ఈ 50 సంవత్సరాలు, 60, 70, 100 అనుకుందాం, ఈ 100 సంవత్సరాలు మర్చిపోతాడు. అరే అది ఎంత ఉత్త కలరాబాయి, నిజమైంది నేను ప్రపంచంలోకి నేను కళ్ళు తెరిచి ఇక్కడికి వచ్చానని చెప్పేసి అనుకుంటాడు. కాబట్టి ఇదంతా ఆయనదే. కాబట్టి సహస్రమూర్ధ విశ్వాత్మ
సహస్రాక్షత్ అంటే 1000 కన్నులు గలవాడు, అసంఖ్యాకమైన కన్నులు గలవాడు. ఏవి అంటే ప్రతి జీవికి ఉన్నటువంటి కళ్ళన్నీ కూడా ఆయనే కాబట్టి 1000 కోట్ల కన్నులు గలవాడు. సహస్రపాత్ 1000 కోట్ల పాదాలు గలవాడు. జీవరాశుల యొక్క పాదాలన్నీ కూడా ఆయనయే, జీవరాశుల యొక్క కళ్ళన్నీ కూడా ఆయనయే, జీవరాశుల యొక్క తలలన్నీ కూడా ఆయనే కాబట్టి ఇన్ని తలలు, ఇన్ని కళ్ళు, ఇన్ని కాళ్ళు ఉన్నటువంటి వాడు. అంటే ఇవన్నీ సమానార్థకాలైనప్పటికీ ఇదంతా కూడా కలిపి విశ్వాత్మ ఆయన శరీరం. ఆయన ఆత్మ అదే, ఆయన శరీరం అదే. కనిపించేదంతా కూడా ఈ ప్రకృతి అంతా కూడా ఆయన యొక్క శరీరం అయితే, కనిపించకుండా చేసే అద్భుతాలన్నీ కూడా ఆయన ఆత్మ. ఆత్మ అనేక రకాల అద్భుతాలు చేస్తుంది. బయటి వాళ్లకు మనకు అద్భుతంగా అనిపిస్తుంది, కానీ దేవుడికి అది సహజమైన స్థితి. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటాడు. దీంట్లో అద్భుతం ఏముందని చెప్పేసి ఆయన అనుకుంటాడు. కానీ మానవ మాతృలకు బుద్ధి ఉంది కాబట్టి ఈ జ్ఞానంతో ఏం చేస్తా అంటే ఇదంతా అద్భుతం రా బాబు, ఇదంతా ఏదో జరుగుతుందని. అదంతా కూడా చివరకు మిథ్య అని తేలిపోతుంది, మాయా అని తేలిపోతుంది. కళ్ళలో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో కలంతా కూడా ఉత్తదే. అదేదో మన సంకల్ప మాత్రం చేత ఆ పాత్రలు వచ్చేసాయి మన కళలోకి, ఆ సన్నివేశము వచ్చింది, ఆ మాటలు వచ్చాయి, ఆ వ్యక్తులు వచ్చారు, ఏదో 4 నిమిషాలు 5 నిమిషాలు కలగన్నాము, బయటకు వచ్చేసాం, మళ్ళీ నిజమని చెప్పేసి ఇది అనుకుంటున్నాం. అట్లాగే మానవుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుస్తాడు. ఇదంతా కూడా కలగా భావిస్తాడు. అది కానిది, ఇది కానిది ఇంకేదో ఉంది, ఇదంతా మిథ్య అని తెలుసుకుంటాడు. అప్పుడు అదే ఆయన యొక్క అంతరాత్మ, విశ్వాత్మ, జీవాత్మ, పరమాత్మ, విశ్వాత్మ. కాబట్టి ఇదంతా కూడా ఆయన యొక్క లీలా విలాసము. కాబట్టి పరమాత్ముడు ఎక్కడున్నాడయ్యా అంటే ప్రతి జీవిలో ఉన్నాడు. అత్యతిష్ట దశాంకులం హృదయేన తిష్టతి. హృదయేన తిష్ట వేసుకొని కూర్చున్నాడయ్యా ప్రతి మానవుడు యొక్క హృదయాల్లో, నాభికి పైభాగంలో, హృదయ భాగంలో, దశాంగుళం అంగుళంలో 10వ భాగంలో ఆయన యొక్క రూపం ఉంటుంది. అదే అంతరాత్మ. అది మానవుడి శరీరం వదిలిపెట్టిన తర్వాత అది వెళ్ళిపోతుంది. ఆత్మ బయటికి రావటమే, పరమాత్మ బయటికి రావటమే ఈ జీవాత్మ చనిపోయినట్టుగా భావిస్తున్నారు. ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. కొంత మనసు పెట్టి మనం ఆలోచిస్తే మనకు ఇదంతా కూడా ఈ కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. వాస్తవంగా దెర్ ఇస్ నో కన్ఫ్యూజ్ అనేది లేదు, కానీ అవుతున్నాం మనం అంతే. ఇదంతా కూడా అరే ఏంటిది ఇది, ఈ జగత్తంతా, ఈ ప్రపంచం అంతా, జీవాత్మ ఏంది, పరమాత్మ ఏంది, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయినవాడు మళ్ళీ తిరిగి రావట్లేడు, ఎప్పుడో మళ్ళీ పునర్జన్మ అంటున్నారు. ఇదంతా క్లమ్జీ, ఏమీ లేదు. మనం హాయిగా కూర్చొని ఆలోచించటమే తపస్సు. ఈ తపస్సు ఏంటిదే అంటే నేనెవరు, పరమాత్మ నువ్వెవరు, ఎక్కడున్నావు, ఒక్కసారి నాకు స్పృహలోకి రా అని చెప్పేసి తపస్సు చేయటమే, తప్పించిపోవటమే తపస్సు. అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధా విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. మరొక శ్లోకంతో రేపటి భాగంలో కలుద్దాం. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్టేటస్లో ఒకసారి పెట్టుకోండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి. స్వస్తి ప్రజాభ్య.